మినిమం టైం స్కేల్ అనేది మళ్ళీ గవర్నమెంట్ ఇదిలో ఉంది సార్, పాలసీ మ్యాటర్ సార్ అది. సో మనం అవుట్ సోర్సింగ్ తరఫున మనం తీసుకున్న విధి విధానాల వలన దాని వారికి ఆ స్కేల్లో శాలరీస్ ఇవ్వమని కూడా గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ ఉన్నాయి సార్. దాని ప్రకారం మనం చేస్తున్నాం సార్. అవన్నీ కూడా పాలసీ మ్యాటర్ కాబట్టి మనం గవర్నమెంట్కి నిధి ఇచ్చిన తర్వాత మాత్రమే మనం ఇవి చేయగలం సార్. మీ రిప్రజెంటేషన్ ఏది ఉన్నా కూడా ఇది అయిపోయిన తర్వాత మా చేతికి ఇవ్వండి. ఇంజనీరింగ్ అవుట్ సోర్సింగ్ పీపుల్ మీ రిప్రజెంటేషన్ ఏది ఉన్నా కూడా తర్వాత మా హ్యాండ్ ఓవర్ చేయండి. ఓకే. అండ్ ముందు నుంచి ఎవరైనా లేడీస్ మాట్లాడతారండి? సార్ నమస్తే సార్, నా పేరు మేడం నాగరత్నమ్మ, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 3 ప్రమోషన్ తీసుకున్నాను సార్. మాది నంద్యాల జిల్లా, వెలుగోడు సార్ మా ఊరు. సార్ మొదటగా మీరు రీల్లోనే హీరో కాదు సార్, రియల్ హీరో. మా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకి రియల్ హీరో సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా రిఫార్మ్స్ చేశారు సార్. మా ప్రమోషన్స్ కావచ్చు, డిజిటలైజేషన్ కావచ్చు, స్వామిత్వ కావచ్చు, ఇలా చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. బేసికలీ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. అండ్ మా అబ్బాయి కూడా చాలా ఇష్టం సార్ మీరంటే. లైవ్లో చూస్తున్నామమ్మా నన్ను తీసుకెళ్ళు అన్నాడు, బట్ కుదరలేదు సార్, సారీ. సార్ ఇంకొక చిన్న సబ్మిషన్ సార్, మనకి గ్రీన్ అంబాసిడర్లకి శాలరీస్ అన్నారు కదా సార్, వాటితో పాటు ట్రైసైకిల్స్ కూడా చాలా పాతబడిపోయాయి సార్. సో అవి రిపేర్ చేసినా కూడా పనికిరాని పరిస్థితిలో ఉన్నాయి సార్. కాబట్టి ఏమైనా వాళ్ళకి కొత్త ట్రైసైకిల్స్ ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారు 1200 ట్రైసైకిల్స్ 12,000 ట్రైసైకిల్స్ 5,000 పుష్ కార్ట్స్ 200 ఈ ఆటోస్ కి పర్మిషన్ ఇచ్చారు. మీకు జనవరి 31 లోపల అన్ని మీ పంచాయతీలకే చేరుతాయి. 82 కోట్లు పెట్టి పర్మిషన్ ఇచ్చేశారు. అక్కడ గ్రీన్ కలర్ సారీ, రెడ్ కలర్ సారీ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అక్కడ ఇచ్చారు. ఈరోజు